స్థలంలో గృహాలు నిర్మించుకునే అంశం అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో మంత్రి గారు గతంలో 2 సార్లు అవకాశం ఇవ్వటం అని చెప్పి ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 5 లక్షల పైగా పేదలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ఈ రోజున ఈ సందర్భంగా మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈ గృహాలకు సంబంధించిన అంశంలో పెండింగ్ బిల్స్ కూడా దాదాపు కొన్ని వేల ఇళ్లకి పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ పెండింగ్ బిల్స్ ఎంతవరకు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా గతంలో 1 సెంటు పొలంలో స్థలం ఇచ్చామని చెప్పి పొలాల్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తద్వారా ఈ సెంటు స్థలంలో దాఖలాలు విఫలమైనాయి. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి అధ్యక్ష. ఆ బిల్లులు ఎంత మేరకు ఈ యొక్క ప్రభుత్వం చెల్లించింది మీ ద్వారా మంత్రి గారు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇళ్లే కాదు ఊళ్ళే నిర్మిస్తామని చెప్పి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా కొన్ని వేల ఎకరాలను కైంకర్యం చేసి మీ సప్లిమెంటరీ ఏంటి అడగండి. మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీ సప్లిమెంటరీ ఏంటి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. గతంలో కట్టిన ఇళ్లకి నిధులు కేటాయించలేదని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఎన్ని ఇళ్ళు కట్టారు, ఇంకా కట్టకుండా ఉన్న ఇళ్ళు ఏమిటి? అదేవిధంగా గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళని నీరుగార్చి దాదాపు ఎవరు కూడా నివాసానికి ఉండటానికి యోగ్యంగా లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం, పైగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈఎంఐలు కట్టమని చెప్పి ఒత్తిడి వస్తూ ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? అంతేకాకుండా ఎంత ఒక్కొక్క ఇంటికి ఈ PMGY 2.0 ప్రకారంగా ఎంత కేటాయించారు అనేది కూడా మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. దీంతోపాటు NTR హౌసింగ్ కింద ఏమైనా కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా వేరేగా ఏమైనా కేటాయించారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి.